హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, సామలతో స్వీట్ ఎలా తయారు చేయాలో మనం చేసుకుంటాం కదండి. సేమియాతో చేస్తే సేమియా అంటాము. ఇది సామలతో స్వీట్. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న డేక్షా పెట్టుకొని దాంట్లో పాలు పోసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఒక 1/2 లీటరు పాలు తీసుకున్నాను. అవి పాలు వేడెక్కిన తర్వాత ముందుగా నేను సామలని నానబెట్టుకున్నానండి. 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత పాలు ఒకసారి పొంగొచ్చిన తర్వాత దాంట్లో నానబెట్టుకున్న సామలని వేసుకుంటున్నాను. నేను 100 గ్రాములు ఉంటుందండి, ఒక 150 గ్రాముల సామలు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలు. చూస్తున్నారు కదా, ఇలాగా. ఎందుకు సామలు తక్కువ వేసుకోవాలండి, ఎక్కువ అది అన్నంలాగా ఉడుకుతుంది కాబట్టి మనకి కొంచెం వాటర్ లాగా ఉండాలి కాబట్టి అందుకని సామలు నేను కొంచెం తక్కువే తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో చూడండి. అలాగా అది అన్నంలాగానే ఉడుకుతుందండి, కానీ టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఎవరైనా దాన్ని తినొచ్చు, ఒంటికి మంచిదండి. చూస్తున్నారు కదా, అలాగే చూస్తుండండి, లాస్ట్ వరకు చూడండి నా వీడియోని. ఇలాగా మధ్యలో గంటితో కలుపుకుంటూ ఉండాలి. పాలు పోసుకున్నప్పుడు, ఎందుకంటే పాలు పొంగిపోతాయి కాబట్టి కింద మనం గంటితో తిప్పకపోతే అడిగంటేస్తుంది. నేను ముందుగా జీడిపప్పు ఫ్రై చేసుకున్నాను. దీంట్లో కలుపుతున్నాను. అలాగే బాదం పప్పు కూడా అంతేనండి. నేను ముందుగా ఫ్రై చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది ఇలా వేసుకోవాలి, బాదం పప్పు వేసుకోవాలి. కిస్మిస్ ఉంది కదండి, దాన్ని వాటర్లో మంచిగా కడుగుకొని పక్కన పెట్టుకొని అది కూడా ఇప్పుడు దీంట్లో కలుపుతున్నానండి. అలాగే డైరెక్ట్గా వేసేయకూడదు, కొనుక్కొచ్చుకున్న తర్వాత కడిగి వేసుకోవాలి. కొంచెం బెల్లాన్ని చిన్న ముక్కలుగా చాకుతో నేను కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఉడికినదండి. సామలతో మనం చేసింది వేడి మీద వేయకూడదు, వేస్తేనట్లయితే విరిగిపోయినట్లాగా అనిపిస్తుంది. కొంచెం లైట్గా వేడి తగ్గిన తర్వాత మనం బెల్లం కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా కలుపుకోవాలి. ఇంతేనండి స్వీట్ తయారు చేయటం సామలతో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్లాన్ని ఇప్పుడు ఇలాగా కలుపుకోవాలి. మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంతేనండి సామలతో స్వీట్ తయారు చేయటం. లైట్ గోరువెచ్చగా మీరు తిన్నట్లయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీరు కూడా తిని